క్రషర్ రాజపేట దగ్గర క్రషర్ ఉందట. సాల్వో యజమాని, సాల్వో కంపెనీకి సంబంధించి అదేనా స్టోన్ క్రషర్. ఒకసారి చూద్దాం మనం. ఇక భువనగిరి ప్రజలారా మీ సంపదను మీరే రక్షించుకోండి అంటూ ఆదాబ్ హైదరాబాద్ ఒక కథనాన్ని రాసింది. ఇది ఇవాళ రాలేదు, గత వారం 10 రోజులుగా నడుస్తూ ఉంది. మరి క్రషర్ ఏంది, ఈ క్రషర్ వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, ఈ క్రషర్కు పర్మిషన్లు ఏమున్నాయి, ఈ పర్మిషన్లు లేకుండా క్రషర్ నడపడానికి ఎట్లా సాధ్యమవుతుంది, మరి దీని వెనుక ఎవరు అధికారులు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, చూసి చూడనట్టు అధికారులు ఎందుకు వదిలేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ రాసింది. మనం ఒకసారి చదివిన తర్వాత మన వ్యూ పాయింట్ ఏదో ఒకసారి మీకు చూపిస్తా. యాదాద్రి జిల్లా రాజపేట మండల ప్రాంత ప్రజలారా మేలుకోండి, మీ జీవితాలను పరిరక్షించుకోండి. అక్రమంగా నడిపిస్తున్న శ్రీని డెవలపర్స్ స్టోన్ క్రషర్ మీ ప్రాంతం నుండి తరలించేంత వరకు విశ్రమించకండి. ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకురండి. యాదాద్రి భువనగిరి ప్రాంతం ఎన్నో పోరాటాలకు నిలవు అని మర్చిపోతున్నారా? ఆ పోరాట పటిమ మీలో సడలిపోయిందా? ఈ ప్రాంత యువత నిర్వీర్యమైందా? మీ ప్రాంతంలో ఒక అక్రమం జరుగుతుంటే చూస్తూ కూర్చోవడంలో అర్థం ఏమిటి? ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదు, వారికి తగిన గుణపాఠం చెప్పండి. మీ సత్తా ఏమిటో చూపించండి. మీ ప్రాంతంలోని సంపదను మీరే రక్షించుకోండి. ఇలాగే ఇక్కడి ప్రజా సంఘాలు తమ కర్తవ్యాన్ని పక్కన పెట్టేశారా? ప్రజల తరపున పోరాటం చేయాలనే బాధ్యతను మరుగున పడేశారా? రండి మేల్కోండి, అక్రమ స్టోన్ క్రషర్ అంతు చూడండి అంటూ హెడ్డింగ్ పెట్టి రాసిరు. చూద్దాం దీని యజమానులు ఎవరు, కర్ణాటి శ్రీదేవి ఎవరు, కర్ణాటి యశ్వంత్ శ్రీనివాస్ ఎవరు, ఒకసారి ఇదంతా చదివిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సాక్షాత్తు నారసింహుడు కొలువై ఉన్న యాదాద్రి క్షేత్రం నెలకొని ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చెల్లూరు అనబడింది. చెల్లూరు గ్రామంలో చెల్లూరే కదా, అనుమతులను విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున స్టోన్ క్రషర్ చేస్తున్నారు శ్రీని డెవలపర్స్ వారు. శ్రీనివాస్ కాదంటే శ్రీనివాస్ శ్రీదేవి శ్రీని డెవలపర్స్ అని పెట్టుకున్నారు. ఈ ప్రక్రియలో ఆ ప్రాంతం అంతా కాలుష్యంతో నిండిపోతుంది. అక్కడ నుండి వస్తున్న శబ్దాలతో ఈ ప్రాంత ప్రజలకు నిద్ర కరువైంది. ఆరోగ్యాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇదొక ఎత్తు అయితే ప్రభుత్వ భూమిలో అనుమతులకు మించి క్రషర్ చేస్తున్నట. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా కనుమరుగైపోతుంది. ఈ క్రషర్ను తొలగించాలని కొన్ని ప్రజా సంఘాలు సామాజికవేత్తలు ఎంతో కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నా ఫలితం కల్పించలేదు. ముఖ్యంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెలికితీస్తున్న ఆధారాలతో ఈ పోరాటాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులకు, పోలీసులకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు సైతం ఎన్నో మార్లు ఫిర్యాదు ఇచ్చిన స్పందన కరువైంది. రేపు మాపు అంటూ కాలయాపన జరుగుతుంది. కాగా ఖచ్చితంగా ఈ క్రషర్పై చర్యలు గైకుంటామని డైరెక్టర్స్ మైన్స్ అండ్ జియాలజీ హైదరాబాద్ వారు చెప్పడం జరిగింది. కాగా శ్రీని డెవలపర్స్ యాజమానులైన కర్ణాటి శ్రీదేవి, కర్ణాటి యశ్వంత్ శ్రీనివాస్ అనే వ్యక్తులు ఫోర్జరీ నకిలీ డాక్యుమెంట్స్ తో సర్వే నెంబర్ 322/4 చెందిన రాజపేట మండలం చెల్లూరు గ్రామంలోని ప్రభుత్వ భూమిలో అడ్డదారిలో భారీ పాసిటీ కలిగిన స్టోన్ క్రషింగ్ యూనిట్ ని నెలకొల్పారు. ఈ మిషన్ రోజు దాదాపు 20 గంటల పాటు నడుస్తుంది. దీంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. కాగా ఇక్కడ అక్రమంగా జరుగుతున్న స్టోన్ క్రషర్ వల్ల ప్రభుత్వానికి సరైన లెక్క చూపకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా పక్కదారి పడుతుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ఎంతో మంది అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం కనిపించకపోవడంతో ట్రెసా ప్రెసిడెంట్ తదితరులు జనవరి 5, 2026 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వ్యవహారంపై సత్వర చర్యలు గైకొని ప్రభుత్వ ఖజానాకు పదిలంగా ఉంచడంతో పాటు స్థానిక ప్రజల ఆరోగ్యాల సంరక్షణ కూడా చేపట్టాలని కోరుతూ ఓ రిప్రజెంటేషన్ ఇస్తూ విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాడు, ఎలాంటి చర్యలు చేపడతారు? కాగా ఇంత జరుగుతున్న స్థానిక రాజకీయ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు సైతం మిన్నకుండిపోవడంతో ఆంతర్యం ఏమిటి? ఈ దారుణ వ్యవహారంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయని రాయాలి. స్టోన్ క్రషర్ యాజమాన్యం విధిల్చిన కాసులకు కక్కుర్తిపడి ముఖం చాటేస్తున్నారా? తిలా పాపం తలా పిడికడు అన్న అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. చందాన అందరూ ఏకమై ఈ ప్రాంత ప్రజలు ఉసురు పోసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం తగిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు.
ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసిన కాపీలను గ్రామ పంచాయతీ కార్యాలయానికి, రాజపేట మండల తహసీల్దార్కి, ఆలేరు TGSPDCL వారికి, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ హైదరాబాద్ వారికి, తెలంగాణ రాష్ట్ర పోలీసు కంట్రోల్ బోర్డు వారితో పాటు మరికొందరు సంబంధిత అధికారులకు పంపినట్టు ట్రెసా తెలియజేసింది. ఒక్కసారి దీని మీద మనం మాట్లాడుకుందాం. సర్వే నెంబర్ 322/4 ఎక్కడ? చల్లూరు. రైట్. ఇది అనుమతులు కొన్ని ఉన్నాయట, కొన్ని లేవట. అంటే ఇక్కడ ఎవరికి? పొల్యూషన్కి ఒక రకమైనటువంటి, పొల్యూషన్ బోర్డుకి ఒక రకమైనటువంటి పేపర్లు పెట్టి అనుమతి తెచ్చుకుర్రు. మైనింగ్ సంబంధించి ఒక రకమైనటువంటి అనుమతులు పెట్టి తెచ్చుకుర్రు. అంటే దీనికి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ లో డిఫరెన్సెస్ ఉందట. అదొకటి. తర్వాత దీనివల్ల పూర్తిగా ఆ గ్రామ చుట్టుపక్కల గ్రామాలకు కొంత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం డస్టే అది. దాంట్లో క్రషర్ పెద్ద బండరాయిలను కంగరగా మారుస్తుంది కాబట్టి అంత డస్టే వస్తుంది. పక్కపండి ఇబ్రాంపురం కానీ లేకపోతే ఏమేమున్నాయన్నా? ఇబ్రాంపురం, బేగంపేట్, ఇబ్రహీంపురం, బేగంపేట్, గంధమల్ల, ఈ 4 కాలువపల్లి వస్తుందా? కాలువపల్లి దగ్గర ఉంటుంది. కాలువపల్లి ఈ 4 గ్రామాలకు ప్రజలకు ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ నడిపిస్తారు. సరే ఏదో 10 గంటలు కాకుండా 20 గంటలు నడిపిస్తాడు. 4 గంటల బంద్ ఉంటుంది రోజుకు. 20 గంటలు పని చేస్తుంటే 20 గంటలు డస్ట్ వస్తూనే ఉంటుంది. అదంతా ఈ గ్రామాలకు పోతూనే ఉంటుంది. ఈ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు పీలుస్తూనే ఉంటారు. గ్రామాలకు పోతుంది, పంట పొలాలకు పోతుంది, ఈ పశువులకు ఇబ్బంది అవుతుంది, మనుషులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ కర్ణాటక శ్రీదేవిని, కర్ణాటక యశ్వంత్ను 20 గంటల పాటు ఈ పొల్యూషన్ కాడ కూర్చోబెడితే తెలుస్తుంది. ఒక వారం రోజులు కూర్చోబెట్టాలి. ఒక వారం రోజులు ఈ పొల్యూషన్ లో కూర్చోబెడితే తెలుస్తుంది. వాళ్ళు కాదేసుకోవచ్చు గంట సేపట్లో కాదు, ఒక వారం రోజులు కూర్చోబెట్టి డస్ట్ ఎంత అవుతుంది. అయితే దీంట్లో అధికారులకు సంబంధించి హస్తం ఉండొచ్చు. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి ఏదన్నది. ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే, ఎంపీ అని మెన్షన్ చేసారు. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యేకు ఎంపీకి సంబంధమే లేదు. ఎట్లా సంబంధం లేదు అంటే ఎమ్మెల్యే గెలవక ముందు నుంచి క్రషర్ మిషన్ ఉంది, ఎంపీ గెలవక ముందు నుంచి క్రషర్ మిషన్ ఉంది. కాబట్టి ఎమ్మెల్యేకు కానీ ఎంపీకి కానీ, పాపం ఎంపీకి ఆ ఊరు కూడా తెలియదు. శ్యామల కిరణ్ ఎమ్మెల్యే గారన్నా ఈ కాన్స్టిట్యూన్సీ లో ఉండే అన్ని ఊర్లకు పోతాడు, అన్ని ఊర్లలో తిరుగుతాడు, అన్ని ఊర్లలో పేర్లు పెట్టి పిలుస్తాడు, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూన్సీ కాబట్టి. ఎంపీకి పాపం శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆ ఊరు కూడా తెలియదు, ఆ క్రషర్ రేటు కూడా తెలియదు. కాబట్టి ఈ ఎమ్మెల్యే గెలవక ముందుకే 2-3 సంవత్సరాల కిందనే ఎంపీ గెలవక ముందుకే అంత ముందుకే ఈ క్రషర్ మిషన్ నడుస్తుంది. కాబట్టి అసలు అనుమతులు ఏ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిర్రు, ఎట్లా నడుస్తుంది? కాబట్టి ఈ ఎమ్మెల్యేకి ఎంపీకి ఏం సంబంధం లేదు, కానీ పర్యవేక్షణ చేయాలి. పర్యవేక్షణ చేసి దీంతో ఏమైనా ప్రజలకు ఇబ్బందులు ఉందా, నా పరిధిలో, నా నియోజకవర్గ పరిధిలో, నా పార్లమెంట్ పరిధిలో, నా ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలో ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారులను అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటది. ఇప్పుడు ఎంపీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేకి సంబంధం ఉండాలి. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎన్నిసార్లు ఇప్పుడు జరగబట్టి చాలా రోజుతుంది ఏంది అని పిలుచుకొని తహసీల్దార్ కానీ లేకపోతే మైనింగ్ ఓనర్ కానీ లేకపోతే పొజిషన్ కానీ తీసుకొని ఏం జరుగుతుంది అని కాబట్టి ఇప్పటికైనా ఆలిన్ ఎమ్మెల్యే గారు ఒకసారి ఆ ఎంఆర్ఓను, పొల్యూషన్ వాళ్ళని, ఆ జియాలజిస్టులను వాళ్ళందరినీ పిలుచుకొని ఆ గ్రామాలకు ఏమైనా నష్టం జరుగుతుందా, గ్రామాలలో ఉండేటువంటి ప్రజలు రాబోయే కాలంలో ఆరోగ్యంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, అసలు ఈ క్రషర్కు ఉండాల్సినటువంటి పరిమితులు ఏంది, పూర్తి స్థాయిలో ఏమన్నా పర్మిషన్లు ఉన్నాయా లేవా, ఎన్ని గంటలు నడవాలి, ఎంత ప్రజా సంపద ఎంత అడ్డగోలుగా బయటికి పోతుంది, అక్రమంగా పోతుంది, ప్రభుత్వం రావాల్సిన రాబడి ఎందుకు పోతుంది పక్కకు, అన్ని కూడా ఒక్కసారి దాని మీద రివ్యూ చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా దాని మీద ఒక నిర్ణయం ఎమ్మెల్యే తీసుకుంటారని ఆశిద్దాం. తీసుకోవాలి.